ఫ్రెండ్స్, ఈ జవాను చుట్టూ ఒకరు కూడా ఉండరు. తనతో పాటు వచ్చిన వాళ్లంతా కళ్ల ముందే మరణిస్తుంటారు. తన గాయపడ్డ స్నేహితులను శత్రు సైనికులు ఒక్కొక్కరిని ఎంచుకుని చంపేస్తుంటే అది చూసి ఆ జవాను రక్తం మరిగిపోతుంది. కాని పరిస్థితి ఏమిటంటే అతను ఒంటరివాడు, చేతిలో ఆయుధం ఉండదు, ఇప్పుడు ఏమీ చేయలేడు. ఈ క్షణంలో అతనికి ముఖ్యమైనది ఒక్కటే, బతకాలి. ఇంకా ఊపిరి ఉన్న వాళ్లను కూడా శత్రువులు వదలడం లేదు. అలాంటి వేళ అతని కంట్లో ఒక్కసారిగా నీడ పడుతుంది. అది తన స్వంత స్నేహితుడే. ఇంకా బతికే ఉంటాడు. మెల్లిగా బ్రదర్ సేవ్ మీ అని అడుగుతున్నాడు. ఒకవైపు శత్రువులు, మరోవైపు గాయపడ్డ స్నేహితుడు. ఆ జవాను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేరుగా తన స్నేహితుడి దగ్గరకు పరిగెత్తాడు. చెవిలో మెల్లగా చెప్తుంటాడు, ఊపిరి ఆపుకో, ఏం జరిగినా కదలొద్దు. అతని శరీరం సగం మట్టితో కప్పేశాడు. తానే ఒక షహీదు బాడీని తీసుకుని తన మీద పడుకున్నాడు. అదే టైంలో శత్రు సైనికులు అక్కడికి చేరుకుంటారు. మట్టిలో పాతుకుపోయిన ఆ జవాను ఒక్క కన్నుతో మాత్రమే అన్నీ చూస్తుంటాడు. అంతలో ఒక శత్రు సిపాయికి అనుమానం వస్తుంది. బాడీని కాళ్లతో జరుపుతుంటాడు. ఏమీ జరగలేదు. అంతే, ఒకసారిగా భాలాతో గట్టిగా పొడిచాడు. ఆ క్షణం సమయం ఆగిపోయినట్టనిపించింది. కొన్ని సెకండ్ల తర్వాత శత్రువులు ముందుకు వెళ్లిపోయారు. ఇద్దరుగురు ఊపిరి ఆపుకొని ఉంటారు. కొద్దిసేపటికి ఆ జవాను మెల్లగా వాణ్ణి పక్కకు తోస్తుంటాడు. చూస్తే భాలా అతన్ని తాకనేలేదు. తర్వాత స్నేహితుడిపై మట్టిడి తీసి అతన్ని లాగుతూ బయటకు తీసుకెళ్తాడు. కాని ప్రమాదం ఇంకా పోయినట్టే కాదు. శత్రువులు ఇంకా చుట్టూ తిరుగుతుంటారు. అంతలో ఇంకో గాయపడ్డ జవాను కనిపిస్తాడు. అతని వైపు వెళ్లాలని చూస్తే శత్రువులు చూసేస్తారు. వెంటనే గోళీల వర్షం మొదలవుతుంది. ఆ జవాను ఏదోలా ఒక పెద్ద రాయి వెనక దాక్కుంటాడు. కాని శత్రువులు అదే దిశగా ముందుకు వస్తుంటారు. ఇంక మార్గం లేక అతనొక స్వరంగం లోపలికి దూకి పరిగెడతాడు. శత్రువులు స్వరంగంలో గ్రెనేడ్ విసురుతారు. పెద్ద పేలుడు. దుమ్ము తగ్గగానే ఆ జవాను లేచి ఇంకోవైపు పరిగెడతాడు. ఆ స్వరంగం ఒక పెద్ద భూలభూల ఎలా ఉంటుంది. ముందుకు వెళ్లగానే ఒక మృతదేహం కనిపించి అతని గుండె దడదడలాడుతుంది. ఇది శత్రువుల అడ్డా అని అప్పుడే అర్థమైంది. అంతలోనే శత్రువులు లోపలికి వస్తుంటారు. ఆ జవాను వెంటనే దాక్కుంటాడు. చావు నుంచి బట్టబయలుగా తప్పించుకుంటాడు. అదే వేళ పక్కనే పడి ఉన్న ఒక శత్రు సైనికుడు కనిపిస్తాడు. అతను గాయపడ్డాడు. తన వాళ్లే వదిలేసి వెళ్లిపోయారు. ఆ శత్రు సైనికుడు జవాన్ను చూసి కళ్లలో ఆశ మెరిపిస్తాడు. ఆ జవాను తన జేబులోని బ్యాండేజ్ తీసి అతని గాయానికి కట్టేస్తాడు. అది చూసి ఆ శత్రు సైనికుడి గుండె కరిగిపోతుంది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఒక శత్రువు ఇంకో శత్రువు ప్రాణం కాపాడుతుంటాడు.